వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నాయకుడు. ఆయన జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 21, 1972న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వైఎస్ విజయమ్మల ముద్దుల కుమారుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, ప్రగతి మహా విద్యాలయం నుంచి బీకాం పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన బెంగళూరులో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సాక్షి మీడియా గ్రూప్ మరియు భారతీ సిమెంట్ వంటి సంస్థలను స్థాపించారు. 2009 కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా గెలుపొందారు. 2009 సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. తన తండ్రి మరణం తట్టుకోలేక చాలామంది చనిపోయారు. వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. దాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకించినా ఆయన వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్తో విభేదించి 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అక్రమాస్తుల కేసులో భాగంగా 2012 మే నెలలో అరెస్టై సుమారు 16 నెలల పాటు చెంచులగూడ జైల్లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 2017 నవంబర్లో ఇడుపులపాయలో ప్రారంభించి సుమారు 3410 కిలోమీటర్ల మేర 430 రోజుల పాటు చారిత్రాత్మక పాదయాత్ర చేశారు. ఈ యాత్రనే ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 9 రకాల సంక్షేమ పథకాలపై అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటివి దృష్టి సారించారు. గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల వద్దకు చేర్చారు. అలాగే రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదనను తెచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ఆయన పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుత కొసమెరుపు ఏంటంటే జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ ఆయనకు రాజకీయంగా ప్రత్యర్థిగా మారారు.